హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైష్ణవి అండ్ ఈరోజు మీరు చూస్తుంది నా ట్రావెల్ వ్లాగ్. సో ఈరోజు నేను మా ప్లేస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నాను అనమాట. మనకి అరుంధతి మూవీలో చూపిస్తారు కదా, బిడ్డకి విడుదల అన్నట్టుగా రియల్గా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. సో మేము వేరే కంట్రీకి వెళ్ళబోతున్నాము. ఈ లాక్డౌన్లో చాలా చాలా పిచ్చెక్కిపోయింది, ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళక. సో మేము ప్లాన్ చేసుకున్నాము స్వీడన్కి. యాక్చువల్గా స్వీడన్లో ఏంటంటే లాక్డౌన్ లేదు, మాస్కులు లేని ప్రపంచం అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. మా ఫ్రెండ్ కూడా ఉన్నారు అక్కడ, సో వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు. వీసా కూడా ఉంది, వెళ్తే బాగుంటుంది కదా అని అనిపించింది. సో అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫస్ట్. ఈ టైంలో ట్రావెల్ చేయడం కరెక్టా కాదా అని చాలామంది అనుకోవచ్చు, బట్ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నాము. అండ్ మాకు స్వీడన్ చాలా దగ్గరే యాక్చువల్లీ, జస్ట్ 3 to 4 hours జర్నీ. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ మా దగ్గరలో ఉండేది అదే. సో అక్కడికి వచ్చేసాము. చెక్ ఇన్ ఏమీ అవసరం లేదు, మాది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏం కాదు కాబట్టి, లోకల్ ఫ్లైట్సే కాబట్టి నార్మల్ ఫోన్లోనే చెక్ ఇన్ చేసేసుకోవచ్చు. ఎస్, డిపాచర్స్ దగ్గరికి వచ్చేసాము. సో వీఆర్ గోయింగ్ ఇన్. ఇది బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా ఖాళీగా ఉంది కదా, అసలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమీ లేవు ఇక్కడ. సో మొత్తం ఖాళీగా ఉంది. ముందు మీరే చూస్తారు అసలు ఎంతమంది ఉన్నారు మా ఫ్లైట్లో అని. సో లోపలికి వెళ్ళిపోతున్నాము. మీలో చాలామంది అనుకోవచ్చు ఈ టైంలో ట్రావెలింగ్ అవసరమా అని, కానీ ఇక్కడ యూకేలో కానీ ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో కానీ బయట వాళ్ళు ఎవ్వరూ తెలియకుండా మనమే ఇన్ని డేస్, యాక్చువల్లీ 3-4 months నుంచి ఉండడం చాలా కష్టం. సో వీఆర్ ట్రావెలింగ్, ఎక్కడికైనా వెళ్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో ఒకటి మార్క్ చేశాను కదా, సో అది సెక్యూరిటీ పాయింట్ దగ్గర మీరు అన్ని మొబైల్ కానీ యాక్సెసరీస్ ఏమైనా ఉంటే బయట పెట్టేసేయాలి. అవి ఉంటే మాత్రం కీక్ అని మోగి మళ్ళీ అవన్నీ చెకింగ్కి చాలా టైం పడుతుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా చెప్తున్నాను మీకు. ఇక్కడ చెకింగ్ అయిపోతుంది. యాక్చువల్లీ మాకు కొన్ని ఐటమ్స్ కూడా తీసేశారు అందులో, క్రీమ్స్ అని, కొన్ని హెయిర్ జెల్స్ అని, అవన్నీ తీసేశారు. అందరికీ తెలిసే ఉంటుంది డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే అన్నీ ఓపెనే ఉన్నాయి, కానీ ఒక్క కస్టమర్ కూడా లేరు పాపం వాళ్ళకి. ఇక్కడ అన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ మోస్ట్లీ అన్ని కరెన్సీస్ యాక్సెప్ట్ చేస్తారు వరల్డ్ డ్యూటీ ఫ్రీ అంటే. సో ఇక్కడ చేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే ఏం కొనకుండా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. వాచెస్ కానీ జ్యువెలరీ కానీ ఆల్మోస్ట్ చాలా వరకు దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ చూడడానికి బాగుంటాయి. సో అలా చూస్తూ వెళ్ళిపోదాం ముందుకి. అండ్ చాలా చోట్ల శానిటైజింగ్ పాయింట్స్ పెట్టారు. అక్కడ ఖచ్చితంగా శానిటైజ్ చేసుకొని దాన్ని క్రాస్ చేయాలి, దాన్ని ఇగ్నోర్ చేయొద్దు అని చెప్పి రాసి పెట్టారు. అలా చాలా పాయింట్స్ ఉన్నాయి. అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా వరకు ఓపెన్ ఉన్నాయి, బట్ తినాలని ఏం అనుకోవట్లేదు. సో మేము చెక్ ఇన్ చేయడానికి వెళ్ళిపోతున్నాము ఫ్లైట్లోకి ఎక్కడానికి. నాకు ఇలా స్టిక్కర్స్ అంటేసి ఉంటే చాలా నచ్చుతాయి, దాన్ని చూసుకుంటూ దాని మీదే నడుస్తూ ఉంటానన్నమాట. అవన్నీ చదువుకుంటూ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో అదే మేము వెళ్ళాల్సిన గేట్. ఇదే మా ఫ్లైట్. నాకు ఫ్లైట్కి మధ్యలో బ్రిడ్జ్లో కన్నా ఇలా స్టెప్స్ వేసి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది, ఏదో రాయల్ లుక్ లాగా అనిపిస్తుంది అలా స్టెప్స్ నుంచి వెళ్తే. ఇప్పటివరకు నేను వెళ్ళిన ఫ్లైట్స్ చాలా వరకు అలానే వెళ్ళాను. సో మేము ఈరోజు వెళ్ళే ఫ్లైట్ KLM ఫ్లైట్స్. సో నాకు ఎప్పుడు ఈ విండో సీటే వస్తుంది చాలా వరకు లక్కీగా, కానీ ఆ విండో సీట్లో వింగ్ దగ్గర ఉన్న సీట్ వస్తుంది. వింగ్ దగ్గర ఉంటే ఏంటంటే వ్యూ అంత బాగా కనిపించదు, ఆ వింగే మొత్తం కవర్ అయిపోతుంది. సో ఫైనల్గా నన్ను చూస్తారా ఒకసారి? చూసేయండి. అన్ని ప్రొటెక్షన్స్తో మాస్క్, శానిటైజర్, జాకెట్, షూస్ అన్నీ వేసేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాము. అండ్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఫ్లైట్ ఈజ్ అసలు జనాలే లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ రాగానే మాకు శానిటైజర్స్ ఇచ్చారు. సో మేము శానిటైజ్ చేసుకుంటున్నాము మా ప్లేస్ని, మా హ్యాండ్స్ని మొత్తంని. అండ్ చెప్పాను కదా గుడ్ థింగ్ అని, మా ఫ్లైట్లో అసలు జనాలే లేరు. మొత్తం కలిపి 13 members వరకే ఉన్నారు. చాలా చాలా ప్రశాంతంగా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళంగానే. కొంచెం అంటే రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు, ఏం టెన్షన్ లేదు. మీకు ఇంకోటి చెప్పాలి, మా దగ్గర కూడా అంత లాక్డౌన్ అని ఏం లేదు, కానీ అక్కడక్కడ మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాము. కానీ మేము వెళ్ళే ప్లేస్లో అసలు లాక్డౌనే లేదు, మాస్కులు లేకుండా ప్రశాంతంగా తిరగొచ్చు. అదొక కొత్త ప్రపంచం అనిపించింది. చూడండి, మా ఫ్లైట్లో అసలు జనాలే లేరు. మా 13 members యాక్చువల్గా ఆల్మోస్ట్ 8 to 9 members పనిచేస్తున్నారు మా కోసం ఆ ఫ్లైట్లో. అంటే ఎయిర్ హోస్టెస్సే కావచ్చు, పైలట్సే కావచ్చు, అండ్ బయట ఉంటారు కదా ఇంజన్కి హెల్ప్ చేయడానికి, అలా ఇలా లగేజ్ పెట్టడానికి, అలా చాలామంది పనిచేస్తున్నారు జస్ట్ 13 members కోసం. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రన్వే మీదే అలా ఒక 4 kilometers తిరిగాక అప్పుడు గాల్లోకి లేచిందనమాట.
రన్వేలో అన్నీ సెట్ చేసుకుంది. అండ్ మీద యాక్చువల్గా ట్రాఫిక్ ఉండే అనమాట. సో ఒక ఫ్లైట్ వచ్చేది ఉంది. ఆ ఫ్లైట్ వచ్చాక మేము వెళ్ళాము. సో అన్నీ సెట్ చేసేసుకుంటుంది. అండ్ ఆలోపు ఇంకో ఫ్లైట్ వస్తుంది మా వెనకాల. ఇక్కడ క్యూ బాగా మెయింటైన్ చేస్తారనిపించింది నాకు. ఫ్లైట్లు కదా, మెయింటైన్ చేయాలి. సో ఎస్, ఫైనల్గా మా ఫ్లైట్ స్టార్ట్ అవ్వబోతుంది. మేము ఎగురుతున్నాము. ఏ నాకు ఇలా ఎగిరేటప్పుడు కింద వ్యూ చాలా చాలా ఇష్టం. అండ్ ఇప్పటివరకు చెప్పినట్టు వింగ్ ఉంది కదా, అది అడ్డొచ్చేస్తుంది నేను మొత్తం క్లియర్గా చూడనివ్వకుండా నన్ను. పర్లేదులేండి, కనిపిస్తుందిగా. చాలా బాగుంది వ్యూ అయితే. నాకు చాలా చాలా ఇష్టం ఇలా వ్యూ చూడడం. నైట్ టైంలో అయితే అస్సలు ఎంజాయ్ చేయలేము, బట్ ఎస్ డే టైంలో అయితే చాలా బాగుంటుంది వ్యూ. ఒకసారి మీదికి వెళ్ళిపోతే ఏం కనిపించదు అనుకోండి, కానీ మీ నుంచి ఇలా కొంచెం మీద ఉన్నప్పుడు ఆ వ్యూ అనేది, లైట్స్ అవన్నీ చాలా బాగా కనిపిస్తాయి. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు క్లౌడ్స్లోకి వెళ్ళిపోతున్నాము. నాకు ఎప్పుడు ఉంటుంది అసలు క్లౌడ్స్ అంటే ఎలా, ఐ వాంట్ టు టచ్ ఇట్ అని. నాకు అవి క్లౌడ్స్ని ముట్టాలనిపిస్తుంది. సో క్లౌడ్స్లోకి అయితే వచ్చేసాం. ఏం కనిపించట్లేదు. మేమున్న ఇంత చిన్న ఫ్లైటే కానీ ఇందులో బిజినెస్ క్లాస్ కూడా ఉంది. సో ఆ బ్లూ దాని అవతల బిజినెస్ క్లాస్ ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తున్నారు. అండ్ కింద కూడా ఇన్స్ట్రక్షన్స్ కొన్ని రాశారు, అవి జస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఫైనలీ హియర్ యు గో. ఎంత బాగుంది కదా క్లౌడ్స్, ఏదో మంచి ఉన్నట్టుగా. కుదిరితే మాత్రం దుంకేసి అలా క్లౌడ్స్తో ఆడుకోవాలనిపిస్తుంది నాకు. ఎంత బాగుంది, కాటనీగా. ఈ జర్నీ కోసమే ఐ వాజ్ వెయిటింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అనమాట. జస్ట్ అలా ఎప్పుడు ఉండే ప్రపంచంలో కాకుండా కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టుగా అనిపించింది. లిటరలీ చెప్తున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ క్లౌడ్స్ని చూస్తూ అలా ఉండిపోయాను. మీకు కూడా చూపించాలనిపించింది. అండ్ అక్కడ కొంచెం లైటింగ్గా ఉంది కదా, సో అక్కడ సన్లైట్ పడుతుంది అనమాట. ఆ సన్లైటే మీ కింద పడనీయకుండా ఈ క్లౌడ్స్ అన్నీ ఆపేస్తుంది అనమాట. అర్థమైందా ఇప్పుడు ఎలా ఆపుతుందో ఆ క్లౌడ్? జస్ట్ జోకింగ్. మనకి పాత సినిమాల్లో యమధర్మరాజువి ఆర్ దేవతలవే ఏమన్నా సీన్స్ చూపించినప్పుడు కింద ఇలా కొంచెం పొగలాగా అలా ఉంటుంది కదా, నేను అవన్నీ చూసి యాక్చువల్గా యమధర్మరాజు వాళ్ళు కానీ అందరు దేవతలు క్లౌడ్స్ మీదే ఉంటారనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది అదంతా ఒట్టిదే అని, సినిమాల్లో అలా చూపిస్తారు అని. అండ్ ఇది మాకు ఇచ్చిన స్నాక్స్. యాక్చువల్గా అన్ని ఫ్లైట్స్లో స్నాక్స్ ఇవ్వరు, కానీ ఈ ఫ్లైట్లో ఇచ్చారు. కాఫీ ఇచ్చారు, సమ్ కేక్ ఇచ్చారు, వాటర్ అండ్ టిష్యూస్ అవన్నీ ఇచ్చారు. ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి, బట్ కాఫీతో సరిపెట్టుకున్నాను నేను. సో ఎస్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లైట్ దిగే టైం వచ్చేసిందనమాట. ఇప్పుడు చూడండి, కింద క్లౌడ్స్ ఉన్నాయి, మీద క్లౌడ్స్ ఉన్నాయి, మనం మధ్యలో ఉన్నాము. అంటే క్రీమ్ బిస్కెట్ లాగా అనిపించింది నాకు. మీద బిస్కెట్, కింద బిస్కెట్, మధ్యలో క్రీమ్. అలాగే ఇప్పుడు మనం క్రీమ్ అనమాట. ఎస్, చాలా బాగా అనిపించింది. మీదికి చూసిన క్లౌడ్స్, కిందికి చూసిన క్లౌడ్స్ అనమాట. అండ్ ఫ్లైట్ దిగాల్సిన టైం వచ్చింది అన్నాను కదా, యాక్చువల్గా ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు అక్కడికి మేము వెళ్ళే ప్లేస్కి. సో కనెక్షన్ ఫ్లైట్స్లో మేము ఫస్ట్ ఆమ్స్టర్డామ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ లాక్డౌన్ లేకపోయి ఉంటే ఆమ్స్టర్డామ్కి కూడా వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు ఆమ్స్టర్డామ్లో ఫ్లైట్ చేంజ్ అయ్యి మళ్ళీ స్వీడన్కి వెళ్ళాలి. కింద వాటర్ ఉన్నాయి యాక్చువల్గా, అదే నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి. కింద బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఎస్ ఆమ్స్టర్డామ్లో బోట్స్, యాక్చువల్గా వాటర్ చాలా ఉంటుంది, వాటర్తో కవర్ అయిపోయి ఉంటుంది అక్కడ అంతా. సో అవే కింద బోట్స్ కనిపిస్తున్నాయి బుజ్జిగా. అండ్ అదే ఆమ్స్టర్డామ్ చాలా బాగుంది యాక్చువల్గా దగ్గర నుంచి చూస్తూ ఉంటే. అండ్ ఇంకా ముందుకు వెళ్తుంది కదా, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. చాలా చాలా బాగుంది. వెళ్ళుంటే బాగుండేది, కానీ వెళ్ళలేకపోతున్నాము. ఆల్మోస్ట్ వాటర్తో కవర్ అయిపోయి ఉంది చాలా వరకు. చాలా బ్రిడ్జెస్ కూడా ఉంటాయంట. అండ్ ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుందంట. అండ్ ఇయర్లీ యాక్చువల్లీ 3 to 4 months వరకు అక్కడ తులిప్ ఫ్లవర్స్ది ఫెస్ట్ ఉంటుంది. మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, ఐ మూవీలో కూడా చూపించారు తులిప్ ఫ్లవర్స్. అలాంటి తులిప్ ఫ్లవర్స్ది ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాల్సింది. బట్ అండ్ ఇక్కడ కింద కార్పెట్స్ లాగా ఉన్నాయి చూసారా, నాకు అవి చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. అవన్నీ పొలాలు, మీద నుంచి చూస్తే మనకి కార్పెట్స్ లాగా అనిపిస్తాయి. చాలా నీట్గా ఏదో ఆర్గనైజ్ చేసినట్టు, అన్నీ నీట్గా పరిచినట్టు అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలాగే అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. అండ్ మిస్ అవుతున్నాం అనే బాధ మాత్రం ఉంది ఆమ్స్టర్డామ్ చూడకుండా, బట్ పర్వాలేదు, ఫ్లైట్లో అలా చూసిద్దాము. మీకు కూడా అనిపించిందా కింద వీటిని పొలాల నుండి చూస్తుంటే కార్పెట్స్ లాగా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసినట్టు? అండ్ చెప్పడం మర్చిపోయాను, ఆమ్స్టర్డామ్లో విండ్ మిల్స్ కూడా చాలా ఉంటాయంట. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా ఉంటాయి కదా, దాని మీద అక్కడ ఏమేమి ఫేమసో అన్నీ రాసిపెట్టి ఉంటాయి. సో ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరికే దగ్గర విండ్ మిల్స్ కానీ అవన్నీ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. ఏ
మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఇలా ల్యాండ్ అయినప్పుడు అవన్నీ కింద రెక్కలు అవి ఉంటాయి కదా, అవి లేస్తూ ఉంటే చూడడం. నాకైతే చాలా ఇష్టం. ఇవే రెక్కలకి అవి జస్ట్ ఫ్లైట్ ఆగడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎస్, ఫస్ట్ ఫ్లైట్ అయితే దిగేస్తున్నాము. యాక్చువల్గా ఈ ప్లేస్ నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏమీ లేవు. ఆమ్స్టర్డామ్ వీళ్ళది కేఎల్ఎం ఫ్లైట్స్ అనమాట. ఇప్పుడు మన ఇండియాకి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అని ఉంటాయి కదా, దుబాయ్కి అయితే ఎమిరేట్స్. సో ఆమ్స్టర్డామ్కి కేఎల్ఎం ఫ్లైట్స్. సో అవే ఫ్లైట్స్ జస్ట్ అలా పార్క్ చేసి పెట్టేశారు. అన్నీ పార్క్ చేసినవే, ఖాళీగా ఉన్నవే, ఏవి కూడా ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. అండ్ అలా అలా రన్వే మీద ఒక 4-5 కిలోమీటర్లు తిప్పాక ఒక దగ్గర ఆపేసి మమ్మల్ని బయటకు పంపించేశారు. ఉంచుకోలేరు కదా. సో అలా బయటకు వెళ్ళిపోయి ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి మళ్ళీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవి ఇవి అన్నీ చేయాలి. అండ్ చాలా దూరంలో ఆపారు. సో ఆ బస్ ఎక్కి మళ్ళీ మేము ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టేశాము. వీళ్ళందరూ లిటరలీ మా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు కాదు, వేరే ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు. నేను నిజంగానే చెప్తున్నాను, మా ఫ్లైట్లో 13 మెంబర్సే ఉన్నారు. సో వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా అన్నిటి దగ్గర సోషల్ డిస్టెన్స్ బాగా పాటిస్తున్నారు. ఆమ్స్టర్డామ్ లాక్డౌన్లో ఉంది కాబట్టి ఆమ్స్టర్డామ్కి కూడా వెళ్ళడం కుదరదు. సో అలా అలా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఎయిర్పోర్ట్లోకి. ఇక్కడ ఇంకో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకొని మేము ఫ్లైట్ ఎక్కాలి. అండ్ ఫ్లైట్కి జస్ట్ 1.5 hour టైం ఏదో ఉన్నట్టుంది. సో వెళ్తున్నాము ఎయిర్పోర్ట్లోకి. ఆమ్స్టర్డామ్ ఫ్లైట్ కూడా చాలా చాలా బాగుంది. నేను ట్రై చేశాను షూట్ చేయడానికి అండ్ మీకు చూపిస్తాను కూడా. అండ్ ఇక్కడ వెండింగ్ మెషిన్ ఉంది కదా, ఈ వెండింగ్ మెషిన్లో యాక్చువల్గా చాక్లెట్స్, డ్రింక్స్ అలా ఉండాలి. కానీ ఈ లాక్డౌన్ వల్ల అక్కడ అన్ని శానిటైజర్లు, మాస్క్లు అవి పెట్టారు. చాలా నవ్వొచ్చింది. వాటర్ ఉండాల్సిన ప్లేస్లో అవేంటి శానిటైజర్ మాస్క్లు ఉన్నాయి అని. అండ్ ఇక్కడ షాపింగ్ ప్లేస్ ఉంటుంది. ప్రతి ఎయిర్పోర్ట్లో మనకి వరల్డ్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ అని ఆర్ నార్మల్గా షాపింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. సో ఇది ఆమ్స్టర్డామ్ షాపింగ్ ప్లేస్. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఎంత బాగుందో అసలు. మీరు కూడా చూసేయండి నాతో పాటు. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. ఇక్కడ ఓన్లీ డాలర్స్, పౌండ్స్ అండ్ యూరో మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఆమ్స్టర్డామ్లో యూరోసే ఉంటాయి, ఇక్కడ కరెన్సీ యూరోస్ అనమాట. అండ్ మీరు చూడండి ఎంత బాగుందో. వీళ్ళు ఇక్కడ ఇంటీరియర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎయిర్పోర్ట్స్లో. అదేదో ఆవులు, సమ్ బఫెలోస్ అలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అవన్నీ చూసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతున్నాను. అలా పెట్టాలని అసలు ఐడియా ఎలా వచ్చిందో అనిపించింది ఒక నిమిషం. ఇంటీరియర్ బాగుంది కదా. ఎస్, మొత్తం వైట్గా నీట్గా. అండ్ ఫుడ్స్, చాక్లెట్స్ అన్నీ చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ తులిప్ ఫ్లవర్స్ అవి ఫేమస్ అని చెప్పాను కదా, తులిప్ ఫ్లవర్స్ అండ్ విండ్ మిల్స్. సో అవిటిని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ అలా వాటివి చాక్లెట్స్ ఇక్కడ పెట్టారు. విండ్ మిల్స్, తులిప్ ఫ్లవర్స్ అండ్ నార్మల్ ఫ్లవర్స్. వాళ్ళ గొప్పతనం వాళ్ళు చూపించుకోవాలి కదా. సో అలా ఆ చాక్లెట్స్ ఇక్కడ పెట్టారనమాట. చాలా బాగున్నాయి. కానీ నాకు చాక్లెట్స్ అంటే నచ్చవు కాబట్టి తీసుకోవట్లేదు. సోషల్ డిస్టెన్సింగ్ పాయింట్స్ పెట్టారు. అలా వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు క్రౌడెడ్ ఏం లేదు, చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ బొమ్మల షాప్ ఉంది. బొమ్మలు ఏం కొనను కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. అండ్ అది లెగోల్యాండ్ బొమ్మ, చాలా బాగుంటాయి ఇక్కడ. దీన్ని ఏమంటారు యాక్చువల్గా, ట్విటీ అంటారో ఏమో అంటారు. నేను దీన్ని మాత్రం కార్టూన్ చాలా చూసేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసరికి హౌస్ ఆఫ్ తులిప్స్. ఆ తులిప్ ఫ్లవర్స్కి సంబంధించిన సీడ్స్ కానీ అండ్ ఆర్టిఫిషియల్ తులిప్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టారు. కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ సీడ్స్ కానీ ఏమైనా. మేబీ రిటర్న్లో ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే లగేజ్ చాలానే ఉంది. సో ఇక్కడ సీడ్స్ అవన్నీ పెట్టారు. చాలా బాగా అనిపించింది. జస్ట్ ఫొటోస్ అన్న దిగాలనిపించింది. కానీ చాలా టయర్డ్గా, చాలా పిచ్చిగా ఉన్నాము, అందుకే ఏం దిగలేదు. బట్ యా, ఐ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ద వ్యూ. అక్కడ ఉన్నవన్నిటిని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను చూసుకుంటూ. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నాను కదా, వాళ్ళ స్పెషాలిటీ ఏంటో ఆ ప్లేస్లో ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరుకుతాయి. సో ఇక్కడ మనకి షూస్ ఉన్నాయి, సో తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ హాలాండ్ అది కూడా చాలా ఫేమస్. సో అక్కడ సైకిల్స్లో వెళ్తారు. ఇక్కడ చాలామంది సైకిల్స్ యూస్ చేస్తారు వాళ్ళ వెహికల్స్ కింద. అండ్ తులిప్ ఫ్లవర్స్ యాజ్ యూజువల్. అండ్ సమ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ కొంచెం డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవే చూపిస్తున్నాను. నాకైతే చాలా నచ్చాయి. మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫుడ్ సెక్షన్,
ఇక్కడ కొంచెం ఫుడ్ సెక్షన్లో క్రోయిజన్స్ కనిపించాయి. క్రోయిజన్స్ అంటే నాకు చాలా చాలా పిచ్చి. ఇంతకుముందు మీరు ఒకవేళ గ్రాసరీ స్టోర్ ఏదో చూసుంటే అందులో కూడా నేను చెప్పాను క్రోయిజన్స్ అంటే నాకు చాలా ఇష్టమని. సో ఫుడ్ స్టోర్ ఇది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటీరియర్కి ఎయిర్పోర్ట్స్లో చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఇంకేమైనా చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ మీద చూడండి చాలా బాగుంది కదా, లైటింగ్స్ అవి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. సో ఐ వాంటెడ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ గైస్. సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి, కింద డిఫరెంట్గా ఉంది కదా, అదేదో రోల్స్ పెట్టినట్టుగా కింద కేక్ రోల్స్ ఉంటాయి కదా అలా పెట్టేసినట్టుగా డిఫరెంట్గా ఉన్నాయి. సో చూపిస్తున్నాను మీకు. నార్మల్గా ఇంట్రెస్ట్ లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మొత్తం వుడెన్దే, చాలా బాగా అనిపించింది. బట్ మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నార్మల్గా అలా షూట్ చేసేసి మేము వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఫ్లైట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్లైట్స్ గురించి కొన్ని ట్యాబ్స్ లాగా అవి పెట్టారు, అక్కడ మనం చూసుకోవచ్చు డైరెక్ట్గా ఎవరికి అడగకుండా. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు చూపించేది ఈ క్లాక్ని అందులో ఒక అబ్బాయి ఉండి ఎప్పటికీ క్లీన్ చేస్తూనే ఉన్నాడు. అసలు అవసరమా క్లీనింగ్ ఏంటి అని అలా చూస్తూనే ఉండిపోయాను నేను. ఎందుకు క్లీన్ చేస్తున్నాడు అలా ఉంటే డిఫరెంట్గా, అంటే బయటకు చూసే వాళ్ళకి కొంచెం ఆడ్గా ఉంటుంది కదా, నైట్ టైమ్స్లో అలా క్లీన్ చేసుకోవచ్చు కదా అని ఎందుకు క్లీన్ చేస్తున్నాడు అని చూస్తూనే ఉన్నాను. మీకేమన్నా అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి, మీరే షాక్ అయిపోతారు. దాన్ని క్లీన్ చేసేస్తున్నాడు. అంటే అది రియల్ వాచ్ కాదా వాట్ అని అనిపించింది. మీరే చూడండి, వాడు ఆ టైంని తీసేసి మళ్ళీ కొత్త టైం మారుస్తున్నాడు. అంటే 1 minute అయిపోయింది అని మళ్ళీ అక్కడ మార్క్ చేస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు, అది రియల్ వాచ్ కాదా? అంటే వాడు ప్రతి మినిట్కి అక్కడ ఉండి వాడు క్లీన్ చేస్తూనే ఉంటాడా? ఏం చేస్తున్నాడు అసలు వాడికి? ఎన్ని క్వశ్చన్స్ రన్ అయ్యో తెలుసా? మీకు కూడా అలానే రన్ అవుతున్నాయా? ఎప్పటికైనా వాడు దిగేస్తాడేమో అది చూస్తూ ఉన్నాను. దిగిపోతాడేమో, మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కుతారా, అసలు ఏంటి ఆ కథ, ఆ వాచ్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, అలా చూస్తూ ఉండిపోయాను. తర్వాత కాసేపటికి కానీ అర్థం కాలేదు అది స్క్రీన్ అని. వాళ్ళు వాచ్ని అలా డిజైన్ చేశారు, ప్రతి ఒక్క మినిట్కి లోపల ఒక మనిషి ఉన్నట్టుగా డిజైన్ చేసి వాడు క్లీన్ చేస్తూ ఉన్నట్టుగా, వాడికి హెడ్ అదేం లేకుండా జస్ట్ బాడీ కనిపించేటట్టు దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రతి 1 minute ఒకసారి ఆ టైంని మారుస్తూ ఉంటాడు. బాగుంది కదా వాచ్ కాన్సెప్ట్. సో అది ఈరోజుటి వీడియో. దీని కంటిన్యూషన్ బ్లాగ్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయొచ్చు. బాయ్.